హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై మాన్సూన్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2 ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹799 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 31 నుండి ఆగస్ట్ 6 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 5th, 2026 current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. ఈ ప్రత్యరోపణ్ డిజిటల్ ప్లాట్ఫామ్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా డిఫరెంట్ మినిస్ట్రీస్, వివిధ మంత్రిత్వ శాఖలు లాంచ్ చేసే ఇంపార్టెంట్ పోర్టల్స్ కావచ్చు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎవరు లాంచ్ చేశారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అలాంటి బేసిక్ థింగ్స్ అన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలండి. ఈ ప్రత్యరోపణ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఇది ఆర్గాన్ డొనేషన్కు సంబంధించిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, అవయవ దానానికి సంబంధించిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. దీన్ని లాంచ్ చేసిన సంస్థ నేషనల్ ఆర్గాన్ టిష్యూ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్. దీన్ని లాంచ్ చేసిన సంస్థ నేషనల్ ఆర్గాన్ టిష్యూ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్. మరి ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 16వ జాతీయ అవయవ దాన దినోత్సవం రోజున లాంచ్ చేశారు. ఇది ఆగస్ట్ 3న లాంచ్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 3న జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం, నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డేని. ఆ సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం జరుపుకున్నది 16th నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ప్లాట్ఫామ్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫైర్స్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద ఉండే నోటో నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసిందండి. న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎప్పుడైనా కానీ మనం చెప్పుకున్నాం, దీని మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇండియాలో ఆర్గాన్ డొనేషన్కి సంబంధించి, ఈ అవయవ దానానికి సంబంధించి పారదర్శకతను తీసుకురావాలి. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఈ అవయవ దానంలో ముఖ్యంగా చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మిడిల్ మెన్ ఎవరైతే ఉంటారో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి, పారదర్శకత ఉండదు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంటుంది, రైట్. సో ఈ ఆర్గాన్ డొనేషన్లో కంట్రీ వైడ్ ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని తీసుకురావాలని చెప్పేసి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. మరి ఇక్కడ మనం 1 by 1 తెలుసుకోవాల్సింది దీని ఫీచర్స్ ఏంటి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా హాస్పిటల్స్, ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్, ఆర్గాన్ డోనార్స్ ఎవరైతే ఉంటారో, అవయవ దాతలు, అవయవ గ్రహీతలు, రిసిపియంట్స్, అలానే రెగ్యులేటరీ బాడీస్, ఈ నియంత్రణ సంస్థలన్నింటినీ కూడా ఇది కనెక్ట్ చేస్తుంది. తద్వారా ఆర్గాన్ రిజిస్ట్రీస్ని మెయింటైన్ చేస్తారు. రియల్ టైంలో ఈ అవయవ దానానికి సంబంధించి ప్రత్యేక డిజిటల్ రిజిస్ట్రీలు, అసలు ఎవరు దానం చేస్తూ ఉన్నారు, ఎవరికి ఇవ్వాలి, అటువంటివి. సో సింపుల్గా చెప్పాలంటే టు మెయింటైన్ రియల్ టైమ్ ఆర్గాన్ రిజిస్ట్రీస్. సో గుర్తుపెట్టుకోండి, ఆర్గనైజేషన్ వచ్చేసి నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ అగైన్ ఆ టాపిక్కి కంటిన్యూషన్ అండి. అవయవ దానంలో తమిళనాడుకు ఉత్తమ రాష్ట్రం అవార్డు లభించింది. 2025 ఇయర్లో అవయవ దానంలో తమిళనాడుకు ఉత్తమ రాష్ట్రం అవార్డుని అందించింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. 2025 ఇయర్లో ఆర్గాన్ డొనేషన్కి సంబంధించి చాలా బెస్ట్గా ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పేసి తమిళనాడుకి బెస్ట్ స్టేట్ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి ఎవరిచ్చారు ఈ అవార్డుని అంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ గారు ఈ అవార్డుని ప్రజెంట్ చేశారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనుప్రియ పటేల్ గారు. మరి సేమ్ ఇది కూడా ఆ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఇవ్వడం జరిగిందండి. మరి ఇక్కడ మీరు చూసుకుంటే తమిళనాడు 2025 ఇయర్లో సుమారుగా 266 మంది దాతల నుంచి సేకరించిన 1476 అవయవాలను విజయవంతంగా వినియోగించారు. 2025లో
నియర్లీ 266 పర్సన్స్ ఎవరైతే వాళ్ళు మరణించి ఉంటారో డిసీజ్డ్ డోనార్స్, వాళ్ళ నుంచి కలెక్ట్ చేసిన 1476 ఆర్గాన్స్ని సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకున్నారు. సో తద్వారా బెస్ట్ స్టేట్ అవార్డు తమిళనాడుకి లభించింది. సో సింపుల్గా మనకి ఇక్కడ కీ హైలైట్స్ వచ్చేసి ఈ పోర్టలు, ఈ ఆర్గాన్ డొనేషన్ డే. మరి ఈ పోర్టల్ని ఎవరు లాంచ్ చేశారు ఈ ప్లాట్ఫామ్ అంటే అగైన్ సేమ్ మన ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ గారు లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్ స్టేట్ కరెంట్ అఫైర్స్ అంటే వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్లు. మిషన్ క్లౌడెడ్ లెపర్డ్ను లాంచ్ చేసిన మేఘాలయ ప్రభుత్వం. మేఘాలయ గవర్నమెంట్ మిషన్ క్లౌడెడ్ లెపర్డ్ని లాంచ్ చేసింది. మరి ఇది ఒక విధంగా చెప్పాలంటే బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. క్లౌడెడ్ లెపర్డ్ మనకి జనరల్గా లెపర్డు, స్నో లెపర్డు ఇవి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగమని చెప్పేసి తెలుసుకున్నాం. క్లౌడెడ్ లెపర్డ్ అనేది కూడా ఇది ఒక మీడియం సైజ్డ్ బిగ్ క్యాట్ స్పీషీస్ అని చెప్పవచ్చు. మీడియం సైజ్డ్ క్యాట్ స్పీషీస్ అంటే ఒక మధ్యస్థ నిర్మాణం కలిగిన ఒక పులి టైపు క్లౌడెడ్ లెపర్డ్. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడంతా కూడా మచ్చలు ఉన్నాయి, ఇక్కడ బ్లాక్ కలర్లో దీనికి లైక్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. సో క్లౌడెడ్ లెపర్డ్. మరి దీన్ని సంరక్షించాలి, క్లౌడెడ్ లెపర్డ్ని కన్జర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి మిషన్ క్లౌడెడ్ లెపర్డ్ని మేఘాలయ లాంచ్ చేసింది. మరి మేఘాలయ యొక్క స్టేట్ అనిమల్ కూడా క్లౌడెడ్ లెపర్డే. మేఘాలయ యొక్క రాష్ట్ర జంతువు క్లౌడెడ్ లెపర్డ్. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి మనం తెలుసుకోవాలి. క్లౌడెడ్ లెపర్డ్ గురించి కింది వాటిలో ఏవి నిజం అని చెప్పేసి ఒక 2 లేదా 3 స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందండి ఎగ్జామ్లలో. డైరెక్ట్గా మిషన్ క్లౌడెడ్ లెపర్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి మిషన్ని లాంచ్ చేసిన స్టేట్ అంటే మేఘాలయ. మరి క్లౌడెడ్ లెపర్డ్ యొక్క సైంటిఫిక్ నేమ్ తెలుసుకోవాలి. శాస్త్రీయ నియమం వచ్చేసి నియోఫిలిస్ నెబులోసా అనేది దీని యొక్క శాస్త్రీయ నామము. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే ఎస్టర్డే లాంచ్ చేశారండి, August 4th. మరి August 4thకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది ఇంటర్నేషనల్ క్లౌడ్ లెపర్డ్ డే. ఎవ్రీ ఇయర్ August 4ని ఇంటర్నేషనల్ క్లౌడ్ లెపర్డ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంతర్జాతీయ క్లౌడెడ్ లెపర్డ్ దినోత్సవం ఎప్పుడు అంటే August 4th. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది ఇది ఎక్కడ కనబడుతుంది, దీని యొక్క ఐయూసిఎన్ స్థితి ఏంటి అటువంటివి తెలుసుకోవాలి. దీని ఐయూసిఎన్ స్థితి వల్నరబుల్ అంటే దుర్బలమైన స్థితిలో ఉంది. ఐయూసిఎన్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఐయూసిఎన్ ఏం చేస్తుంది, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ యొక్క ఫ్లోరా, ఫానా, ఈ మొక్కలు, జంతువులు ఏవైతే ఉంటాయో వీటి యొక్క రక్షణ స్థితి ఎలా ఉంది అంటే ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయా లేకపోతే అంతరించిపోయే ప్రమాదానికి దగ్గరలో ఉన్నాయా అలా అని చెప్పేసి ఒక రెడ్ లిస్ట్ విడుదల చేస్తుంది. ఉదాహరణకు ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, నియర్ థ్రెటన్డ్, రైట్, లీస్ట్ కన్సర్న్, ఇలా రెడ్ లిస్ట్ విడుదల చేస్తుంది కదండి. ఐయూసిఎన్ రెడ్ లిస్ట్లో ఇది వల్నరబుల్ లిస్ట్లో ఉంది, అంటే దుర్బలమైన స్థితిలో ఉంది, రైట్. మరి ఇది ఎక్కువగా ఎక్కడ కనబడుతుంది అంటే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్, హిమాలయాలు అటువంటి ప్రాంతాల్లో ఈ క్లౌడెడ్ లెపర్డ్ కనబడుతుందండి. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే దీని గురించి ఇంకా మనం తెలుసుకోవాలి. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1 కింద ఉంటుంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1 అంటే ఏంటి, దీన్ని బట్టి షెడ్యూల్ 1 అంటే దీని యొక్క సంరక్షణ స్థితి చాలా అత్యద్భుతంగా ఉంది, హైలీ ప్రొటెక్టెడ్. అలానే సైట్స్లో అపెండిక్స్ 1, సైట్స్ అంటే ఏంటండి, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్లో అపెండిక్స్ 1 జాబితాలో ఉంది. అంటే దీన్ని ఇల్లీగల్గా దీన్ని ఎక్స్పోర్ట్ చేయరాదు, ఇంపోర్ట్ చేయరాదు. మనం చూస్తూ ఉంటాం కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. దీన్ని లోకల్గా ఏమని పిలుస్తారు మేఘాలయలో అంటే జస్ట్ ఒక పాయింట్ రాసుకోండి, తప్పలేదు. మేఘాలయలోని గారో కొండల్లో దీన్ని మచ్చ పెంగ్ అని పిలుస్తారు. అలానే కాశీ కొండ ప్రాంతాల్లో, కాశీ హిల్స్లో లక్రోంగ్ అని పిలుస్తారు. జైంతియా హిల్స్లో క్లా అని పిలుస్తారు, KHLA. మరి ఎక్కువగా ఎక్కడ కనబడుతుందంటే ఇది నేపాల్, బంగ్లాదేశ్, ఇండియా, అలానే ఈవెన్ ఇండోనేషియా ప్రాంతము, సౌత్ చైనా ప్రాంతము, తైవాన్ ప్రాంతంలో కూడా ఇది కనబడుతుంది. ఇండియాలో అయితే మెయిన్గా హిమాలయాసు, సిక్కిము, ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, ఉదాహరణకు మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అలానే
నార్త్ వెస్ట్ బెంగాల్లో కూడా ఇది కనబడుతుందండి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, క్లౌడెడ్ లెపర్డ్ IUCN వచ్చేసి వల్నరబుల్. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. తెలంగాణ అంతటా 326 జీవ ఉత్పాదక వనరుల కేంద్రాలను ఏర్పాటు చేయనున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం. తెలంగాణలో 326 జీవ ఉత్పాదక వనరుల కేంద్రాలను ఏర్పాటు చేయబోతా ఉంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం. తెలంగాణలో 326 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ని సెటప్ చేయబోతా ఉంది సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. ఈ యొక్క రూరల్ పావర్టీని ఎలిమినేట్ చేయడానికి ఏర్పాటైన సంస్థ. మరి ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడం కోసం ఈ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతోంది. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఈ రిసోర్స్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారండి. ఎన్ని ఏర్పాటు చేయబోతున్నారంటే 326. వీటిని నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. వీటిని తెలంగాణ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్తో కలిసి ఏర్పాటు చేయబోతా ఉంది సెర్ప్ సంస్థ. తెలంగాణ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్తో కలిసి వీటిని సెటప్ చేయబోతా ఉంది సెర్ప్ సంస్థ. మరి వీటి కోసం ట్రైనింగ్ పార్ట్నర్, వీటి కోసం అవసరమైన శిక్షణ అందించడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పార్ట్నర్గా సేవలు అందించబోతా ఉంది. మరి ఇందులో భాగంగా ఆల్రెడీ సుమారుగా 56 మంది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. అలానే 318 ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. 318 మహిళా పారిశ్రామికవేత్తలకి ఈ యొక్క సహజ సిద్ధమైన వ్యవసాయాన్ని ఎలా చేయాలి అని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ అనేది 10 బ్యాచెస్లో కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సాధించిన ఘనత అచీవ్మెంట్స్. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద 50 లక్షల కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ లభించింది అని చెప్పేసి యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ కింద ఇప్పటి వరకు 50 lakh ఫ్యామిలీస్కి రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ అనేది ప్రొవైడ్ చేశామని చెప్పేసి న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు అనౌన్స్ చేశారు. ఇక్కడ ఇన్స్టాలేషన్ అంటే ఆ సోలార్ రూఫ్ టాప్స్ని ఏర్పాటు చేయడము. మరి ఇక్కడ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ని 2024 ఫిబ్రవరిలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం క్లీన్ ఎనర్జీని అందించాలి. అలానే రెసిడెన్షియల్ హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉంటాయో, ఈ యొక్క గృహాలు ఉంటాయి కదా, రూరల్ హౌస్ హోల్డ్స్, ఇటువంటివి ఆ ఇండ్లపైన రూఫ్ టాప్ ప్యానల్స్ని ఏర్పాటు చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. తద్వారా ఇండ్లకు ఉచితంగా ఎలక్ట్రిసిటీని అందించాలి అని చెప్పేసి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎప్పుడు లాంచ్ చేశారంటే 2024 ఫిబ్రవరి. మరి ఈ స్కీమ్ కింద ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారు. మార్చ్ 2027 నాటికల్లా 1 కోటి ఇండ్లకు సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ని, ఆ ఇంటి పైకప్పు పైన 1 crore సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి కూడా టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు 50 lakh ప్లస్ 50 లక్షలకు పైగా ఇండ్లకు రూఫ్ టాప్ ప్యానెల్ ద్వారా ఫ్రీ ఎలక్ట్రిసిటీని అందిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు 14.7 గిగావాట్ల రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీని కూడా మనం సాధించాం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. 14.7 గిగావాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్ టాప్ సోలార్ సామర్థ్యాన్ని మనము సాధించామన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ స్కీమ్ కింద సబ్సిడీలు కూడా ఇస్తారు. ఆ సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేయడం కోసం సబ్సిడీలు ఇస్తారు. మరి ఆ సబ్సిడీ ఎంత ఉంటుందంటే 30,000 నుంచి 78,000 వరకు సబ్సిడీ, 30,000తో మొదలుపెట్టి మ్యాక్సిమం 78,000 రూపీస్ని సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్లో భాగంగా 1 నుంచి 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన 1 నుంచి 2 కిలోవాట్ కెపాసిటీ కలిగిన రూఫ్ టాప్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేసుకుంటే సబ్సిడీ అనేది 30,000 నుంచి 60,000 వరకు అందిస్తారు. అలానే 2 to 3 కిలోవాట్ 2 నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ప్యానల్ని ఇన్స్టాల్ చేస్తే 60,000 నుంచి 78,000 రూపీస్ వరకు సబ్సిడీ ఇస్తారు. ఇక అబౌవ్ 3 కిలోవాట్ 3 కిలోవాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన రూఫ్ టాప్ ప్యానల్ని ఇన్స్టాల్ చేస్తే 78,000 వరకు సబ్సిడీ ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఉచితంగా ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 300 యూనిట్స్ 300 యూనిట్ల ఉచిత ఎలక్ట్రిసిటీ ఎవ్రీ మంత్, ప్రతి నెల మనకి ఇది స్కీమ్స్లో కవర్ అవుతాయండి. ఇది ఒకసారి నీటికి నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇక అలానే గవర్నమెంట్కి కూడా ఎనర్జీ అనేది ఆదా అవుతుంది.
ఎంత అవుతుంది గవర్నమెంట్కి? సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ ఖర్చు అనేది తగ్గిపోతుంది. 75,000 కోట్ల రూపాయలు అనేది గవర్నమెంట్కి ఆదా అవుతుంది. రెడ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ కాస్ట్స్ ఫర్ ద గవర్నమెంట్. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అంటే ఇండియాలో మొక్కలు ఎలా ఉన్నాయి, మొక్కలు ఎన్ని ఉన్నాయి, పూలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఉంటుంది కదా. భారతదేశంలో లెపిడోప్టెరా వైవిధ్యం, ఇండియాలో ఈ సీతాకోక చిలుకలు మరియు చిమ్మటల వైవిధ్యం ఎలా ఉంది అని చెప్పేసి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. లెపిడోప్టెరా అంటే సీతాకోక చిలుకలు మరియు చిమ్మటలు, బటర్ఫ్లైస్, మోత్స్ అంటే చిమ్మటలు. ఇవి కూడా ఒక రకమైన పురుగుల టైప్ అంతే. సీతాకోక చిలుకలు ఎలాగనో మోత్స్ కూడా అలాగా. మరి ఇండియాలో లెపిడోప్టెరా డైవర్సిటీ ఎలా ఉంది అని చెప్పేసి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చింది. మరి దాని ప్రకారం ఇండియాలో సుమారుగా 13,703 జాతుల లెపిడోప్టెరా జాతులు ఉన్నాయి. ఇండియాలో సుమారుగా 13,703 లెపిడోప్టెరా జాతులు ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ చెప్తా ఉంది. ఇండియా ఈజ్ హోమ్ టు 13,703 స్పీషీస్ ఆఫ్ లెపిడోప్టెరా. మరి ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెపిడోప్టెరా వైవిధ్యంలో 8.25%. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ లెపిడోప్టెరా వైవిధ్యంలో 8.25% ఇండియాలో ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ చెప్తా ఉంది. ఇట్ ఈస్ అకౌంటింగ్ ఫర్ 8.25% ఆఫ్ ద వరల్డ్స్ లెపిడోప్టెరా డైవర్సిటీ. మరి ఇందులో ఏమున్నాయో తెలుసుకోవాలి. ఎవరిచ్చారు ఈ రిపోర్ట్ అంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్ పేరు వచ్చేసి కెటలాగ్ ఆఫ్ లెపిడోప్టెరా బటర్ఫ్లైస్ అండ్ మాత్స్ ఆఫ్ ఇండియా. ఈ రిపోర్ట్ వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ జర్నల్ జూటాక్సా అనే జర్నల్లో పబ్లిష్ చేశారు. మరి వీటిని ప్రిపేర్ చేసింది జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు. సుమారుగా 12 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి రిపోర్ట్ని పబ్లిష్ చేశారండి. మరి ఇందులో ఈ 13,703లో బటర్ఫ్లైస్ స్పీషీస్ వచ్చేసి 1417 బటర్ఫ్లై జాతులు ఉన్నాయి. మోత్స్ అంటే చిమ్మటలు వచ్చేసి 12,286 స్పీషీస్ ఉన్నాయి. మరి ఇందులో మళ్ళీ వర్గీకరించాలండి ఆ టాక్సానమీని. అంటే అందులో సబ్ ఫ్యామిలీస్ ఎన్ని ఉంటాయి, ఫ్యామిలీస్ ఎన్ని ఉంటాయి, సూపర్ ఫ్యామిలీస్ అని. బట్ జస్ట్ వీలైతే రాసుకోండి. బట్ ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో ఈ యొక్క 13,703 స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఇవి 3,705 జెనరాకు సంబంధించినవి, 240 సబ్ ఫ్యామిలీస్ 240 ఉపకుటుంబాలు, 102 ఫ్యామిలీస్ 102 కుటుంబాలు, 31 సూపర్ ఫ్యామిలీస్ 31 సూపర్ ఫ్యామిలీస్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండియా ఈజ్ ఎ మెగా డైవర్స్ నేషన్. ఇండియా ఈజ్ ఎ మెగా డైవర్స్ నేషన్ అంటే జీవ వైవిధ్యపరంగా భారతదేశం అనేది ఒక మెగా డైవర్స్ నేషన్, మెగా డైవర్స్ దేశం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వాతావరణ మార్పులను తట్టుకునే పంటల అభివృద్ధికి CRISPR-Cas9 వినియోగ హక్కులను పొందిన ఇక్రిసాట్. వాతావరణ మార్పులను తట్టుకునే పంటల అభివృద్ధికి CRISPR-Cas9 వినియోగ హక్కులను పొందిన ఇక్రిసాట్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ తెలంగాణ. దీన్ని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రం అని కూడా పిలుస్తారు. ఇక్రిసాట్ అంటే ఏంటండి? ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఇక్రిసాట్ హైదరాబాద్లో ఉంటుంది తెలంగాణ. మరి ఇక్రిసాట్ ఏంటి? ఈ మెట్ట పంటలపైన పరిశోధన చేస్తుంటుంది. మెట్ట పంటలు అంటే ఎడారి ప్రాంతాలు, వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో పండే పంటలు, ఉదాహరణకు జొన్నలు, సజ్జలు, రాగులు, చిరుధాన్యాలు ఉంటాయి కదా, వాటిపైన పరిశోధనలు చేస్తూ ఉంటుంది. వాటిని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి కొత్త కొత్త వంగడాలని, న్యూ సీడ్స్ వెరైటీస్ని కూడా డెవలప్ చేస్తూ ఉంటుంది. మరి ఇక్రిసాట్ వాతావరణ మార్పులను తట్టుకునే పంటల అభివృద్ధి కోసము CRISPR-Cas9 అనే ఒక టెక్నాలజీని యూజ్ చేయబోతా ఉంది. దీనికి సంబంధించి లైసెన్స్ను కూడా పొందింది. అమెరికాకు చెందిన సంస్థల నుంచి దీర్ఘకాలిక లైసెన్స్ను కూడా పొందింది. ఇక్కడ వాతావరణ మార్పులు తట్టుకునే పంటలు అంటే క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్. క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ అంటే ఏంటి? ఈ కరువు కాటకాలు వచ్చినా తట్టుకునే పంటలు, ఉదాహరణకు రాగులు, జొన్నలు, సజ్జలు, అటువంటి చిరుధాన్యాలు, మిల్లెట్స్. మరి ఆ క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్కి సంబంధించి న్యూ సీడ్ వెరైటీస్, కొత్త కొత్త వంగడాలు, కొత్త కొత్త వెరైటీస్ని డెవలప్ చేయాలి అంటే CRISPR-Cas9 టెక్నాలజీ అవసరం. ఈ CRISPR-Cas9 టెక్నాలజీని యూజ్ చేయడం కోసం ఒక లాంగ్ టర్మ్ లైసెన్స్ని పొందింది ఇక్రిసాట్ సంస్థ. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్
ఏ సంస్థల నుంచి ఈ యొక్క లైసెన్స్ పొందింది, ఉపయోగం ఏంటి, ఈ CRISPR-Cas9 గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ CRISPR-Cas9 అంటే ఇది ఒక జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ, జీన్ ఎడిటింగ్. మరి CRISPR-Cas9 అంటే ఫస్ట్ అబ్రివేషన్ తెలుసుకోవాలండి. క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. CRISPR అంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. Cas9 అంటే CRISPR అసోసియేటెడ్ ప్రోటీన్ 9. CRISPR అసోసియేటెడ్ ప్రోటీన్ 9 ఇది ఒక జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఏం చేస్తారంటే ఏదైనా ఒక పంటకు సంబంధించిన ఒక వెరైటీని తయారు చేయాలంటే జన్యు ఎడిటింగ్ అంటే జీన్ మాడిఫికేషన్ కాదు, వేరే జన్యువుని తీసుకొని వచ్చి వేరే పంటలకు ప్రవేశపెట్టారు. ఇక్కడ ఉన్న జన్యువునే ఎడిట్ చేస్తారు, అదే జీన్ ఎడిటింగ్. జీన్ ఎడిటింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జీన్ మాడిఫికేషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, జీన్ మాడిఫికేషన్ అంటే ఏంటి? ఒక పంట నుంచి జన్యువుని తీసుకుంటారు, ఆ జన్యువుని ఇంకొక పంటలోకి ప్రవేశపెడతారు, అది జీన్ మాడిఫికేషన్. బట్ జన్యు ఎడిటింగ్ అంటే ఆ జన్యువుని ఎడిట్ చేస్తారు. మరి ఆ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటే లాభం ఏంటి అంటే న్యాచురల్ కల్టివేషన్ ప్రక్రియలో భాగంగా సహజ సిద్ధంగా కొత్త రకాల వంగడాలని తయారు చేయాలంటే 10 నుంచి 15 ఏళ్ళు పడుతుంది, 10 to 15 years పడుతుంది న్యూ వెరైటీస్ని డెవలప్ చేయాలంటే. కానీ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటే 3 to 5 yearsలోనే న్యూ వెరైటీస్ని డెవలప్ చేయొచ్చు, తయారు చేయొచ్చు. అది ఒక అడ్వాంటేజ్. మరి ఏ సంస్థల నుంచి పొందింది ఇది లైసెన్స్ అంటే అమెరికాకు చెందిన 2 సంస్థలు, కార్టెవా అనే ఒక ఆర్గనైజేషన్, మరొకటి ద బ్రాడ్ ఇన్స్టిట్యూట్. ఈ 2 ఆర్గనైజేషన్స్ ఈ CRISPR-Cas9 టెక్నాలజీ పైన లైసెన్స్ని కలిగి ఉన్నాయి. జనరల్గా ఆల్రెడీ ఇండియాలో యూజ్ చేస్తున్నారు ఈ CRISPR-Cas9 టెక్నాలజీని, కానీ వాటికి సంబంధించి లైసెన్స్ మాత్రము అఫీషియల్గా ఈ అమెరికాకు చెందిన ఆర్గనైజేషన్స్తో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఉచితంగా ఫ్రీగా ICRISAT-కి ఈ లైసెన్స్ని అందించారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తద్వారా ఆఫ్రికా, ఆసియాలో ఉన్న రైతులకి చాలా హెల్ప్ అవుతుంది ఇది ICRISAT. మరి ICRISAT హెడ్ క్వార్టర్స్ పటాన్ చెరు, దీని యొక్క డైరెక్టర్ జనరల్ హిమాన్షు పాఠక్. నెక్స్ట్ వన్ హెల్త్కి సంబంధించి డిసీజెస్ అండి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ స్వదేశీ టీకా. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్కి స్వదేశీయంగా టీకాని అభివృద్ధి చేయడం జరిగిందండి. ఎవరు డెవలప్ చేశారు అంటే ఐకార్ సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఐకార్ సంస్థ ఒక స్వదేశీ టీకాని డెవలప్ చేసింది ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్కి. ఫర్ ద ఫస్ట్ టైం ఇండిజీనస్ వ్యాక్సిన్ని డెవలప్ చేశారు. ఎవరు డెవలప్ చేశారంటే ఐకార్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్, భోపాల్ మధ్యప్రదేశ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్, భోపాల్ మధ్యప్రదేశ్. ఐకార్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? న్యూఢిల్లీ. బట్ ఐకార్కు చెందిన ఒక అనుబంధ సంస్థ ఉంటుంది కదా, ఈ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే భోపాల్. మరి ఇప్పుడు ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్కి ఒక ఇండిజినస్ వ్యాక్సిన్ని డెవలప్ చేశారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది ఒక వైరల్ డిసీజ్, వైరస్ ద్వారా వస్తుంది. మరి వేటికి వస్తుందంటే మనుషులకు కాదు, డొమెస్టిక్ అండ్ వైల్డ్ పిగ్స్కి డిసీజ్ వస్తుంది. అంటే డొమెస్టిక్ పందులు, అడవి పందులు అంటారు చూసారు, డొమెస్టిక్ అండ్ వైల్డ్ పిగ్స్లో ఈ యొక్క ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వస్తుందండి. మరి ఎలా వస్తుందంటే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ ద్వారా వస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన ఈ వ్యాక్సిన్ పేరు వచ్చేసి MA104. ఇది ఒక సెల్ బేస్డ్ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. ఇది ఒక కణ ఆధారిత లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ MA104. మరి ఇది ఒక వైరల్ డిసీజ్, కంటాగియస్ వైరల్ డిసీజ్, డొమెస్టిక్ వైల్డ్ పిగ్స్ని అటాక్ చేస్తుంది. మోర్టాలిటీ రేట్ 100% వరకు ఉంటుంది. అంటే ఇక ఇది సోకితే 100% మరణించే అవకాశాలు కూడా ఉంటాయి అవి పిగ్స్. మరి ఇండియాలో ఫస్ట్ టైం ఈ పిగ్స్లో ఎప్పుడు కనుగొన్నారు అంటే 2020లో. ముఖ్యంగా ఎక్కువగా నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో ఈ పిగ్స్ని ఎక్కువగా అటాక్ చేస్తుంది ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. సో గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది హ్యూమన్స్కి రాదు, ఇట్ ఓన్లీ అటాక్స్ పిగ్స్.
నెక్స్ట్ వన్ కల్చర్కి సంబంధించి సాంస్కృతిక అంశాలు. భారతదేశపు అమూర్త సాంస్కృతిక వారసత్వ జాతీయ జాబితాలో చారిత్రాత్మక భైరవ యాత్ర ఇది జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి ప్రాంతంలో జరుపుకునే ఒక ఫెస్టివల్ అండి భైరవ యాత్ర. ఈ భైరవ యాత్ర అనేది భారతదేశపు అమూర్త సాంస్కృతిక వారసత్వ జాతీయ జాబితాలో చేర్చారు దీన్ని. మరి ఇక్కడ తెలుగులో కూడా ఈజీగా అర్థం కాదండి. సో సింపుల్గా చెప్పాలంటే తెలుగులో కూడా చాలా డిఫికల్ట్గా ఉంది, అంత ఈజీగా అర్థం కాదు. సో సింపుల్గా ఇలాంటివి కొన్ని ఇంగ్లీష్లోనే ఈజీగా అర్థమవుతాయి, రైట్? అందుకే కొన్నిసార్లు ఇంగ్లీష్ పదాలే చాలా ఈజీగా ఉంటాయి. ఈ తెలుగులో గ్రాంధికం ఉంటుంది ట్రాన్స్లేషన్ చేసినప్పుడు కానీ సంథింగ్. సో ట్రై టు వీ నీడ్ టు రిమెంబర్ ఇట్ ఇన్ ద ఇంగ్లీష్ ఫామ్, రైట్? సో మరి ఇప్పుడు భైరవ యాత్ర అనేది, ఈ భైరవ యాత్రని నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో యాడ్ చేశారు. నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో యాడ్ చేశారు. ఇంటాంజిబుల్ అంటే ఏంటంటే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, టచ్ చేయలేము, జస్ట్ చూసి ఆనందించగలం, లేదంటే విని ఆనందించగలం. టాంజిబుల్ అంటే వీ కెన్ టచ్ ఇట్, వీ కెన్ ఫీల్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఉంది, లేదంటే రెడ్ ఫోర్ట్ ఉంది, మనం దాన్ని టచ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు. కానీ ఇంటాంజిబుల్ అంటే జస్ట్ మనం ఆస్వాదించగలం అంతవరకే, చూసి విని అలాగా. మరి ఇక్కడ ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో భైరవ యాత్రని యాడ్ చేశారు. మరి ఇక్కడ భైరవ యాత్ర అనేది ఇందాక చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి ప్రాంతంలో ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. ఇది ఒక ఫెస్టివల్. ఇది కాలభైరవ దేవునికి సంబంధించిన ఒక ఫెస్టివల్. లార్డ్ శివ పరమేశ్వరుని అవతారమైన కాలభైరవునికి సంబంధించిన ఒక ఫెస్టివల్ అండి. జనరల్గా హోలీకి ముందు ఆ టైంలో జరుగుతుంది ఈ ఫెస్టివల్. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ డివోటీస్ ఎవరైతే ఉంటారో భక్తులు ఇట్లా బ్లాక్ కలర్ పెయింటింగ్ వేసుకొని వాళ్ళు కైండ్ ఆఫ్ ఆ యాత్రలో పాల్గొంటారు. వాళ్ళు ఏ అవతారంలో అలా బ్లాక్ పెయింటింగ్ వేసుకుంటారంటే బాబా భైరవదేవ్ అవతారాన్ని వాళ్ళు అట్లా ధరిస్తారు. నెక్స్ట్ వన్ అవార్డ్స్ అండి, ఇంపార్టెంట్ అవార్డ్స్. విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026, కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026. విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026 ఈ సంవత్సరం ఇండియాకు చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ అన్నపూర్ణి సుబ్రమణ్యం గారికి ఈ అవార్డు లభించింది. ఈమెకు లభించింది, ఫీమేల్. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది విక్రమ్ సారాభాయ్ మెడల్. విక్రమ్ సారాభాయ్ అంటే గుర్తుకోవాల్సింది ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, భారతదేశపు ఈ యొక్క స్పేస్ సైన్స్ పితామహుడిగా పిలుస్తారు. ఇక్కడ కాస్పర్ అంటే ఈ అవార్డుని ఇచ్చే సంస్థ. కాస్పర్ అంటే ఇక్కడ మనకి కమిటీ ఆన్ ది స్పేస్ రీసెర్చ్. ఈ స్పేస్ రీసెర్చ్ని అభివృద్ధి చేయడానికి కోసం, స్పేస్ రీసెర్చ్ని డెవలప్ చేయడం కోసం 1958లో ఏర్పాటైన ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లోని నైస్ సిటీలో ఉంటుందండి, కాస్పర్. మరి ఈ అవార్డుని కాస్పర్ అనే సంస్థ మరియు ఇస్రో, భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుందండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది, ఈ సంవత్సరానికి గాను ఈ అవార్డు ఎవరికి లభించింది అంటే ఇండియన్ ఆస్ట్రోఫిజిసిస్ట్ అన్నపూర్ణి సుబ్రమణ్యం గారికి లభించింది. మరి ఈ అవార్డుని ఎప్పుడు ఇచ్చారు అంటే ఆగస్టు 3న ఇటలీలోని ఫ్లోరెన్స్ సిటీలో జరిగిన 46వ కాస్పర్ సైంటిఫిక్ అసెంబ్లీ సమావేశంలో అనౌన్స్మెంట్ చేశారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫోకస్ చేయాల్సింది, ఈ అవార్డుని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1990లో ఈ అవార్డుని ఏర్పాటు చేశారండి ఫస్ట్ టైము. మరి అవార్డుని ఎవరికి ఇస్తారు అంటే డెవలపింగ్ కంట్రీస్కి చెందిన సైంటిస్టులకి, అభివృద్ధి చెందుతా ఉన్న దేశాలకు సంబంధించిన సైంటిస్టులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఎవరైతే స్పేస్ రీసెర్చ్ కోసం కృషి చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. డెవలపింగ్ కంట్రీస్కి చెందిన సైంటిస్టులు ఎవరైతే స్పేస్ రీసెర్చ్ కోసం ఎఫర్ట్స్ పెట్టి ఉంటారో, మరి అవార్డుని ఇచ్చేది కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ అండ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ అవార్డుని ఇచ్చే సంస్థలు కాస్పర్ మరియు ఇస్రో. మరి తద్వారా ఈ అవార్డుని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త అన్నపూర్ణి సుబ్రమణ్యం గారు, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్ టు విన్ దిస్ అవార్డు. ఓవరాల్గా 4వ ఇండియన్, ఓవరాల్గా ఈ అవార్డుని గెలుచుకున్న 4th ఇండియన్. మరి ఈమె కంటే ముందు ఎవరు గెలుచుకున్నారు ఈ అవార్డుని అంటే అనిల్ భరద్వాజ్ గారు 2024లో, అలానే గుర్బాక్స్ సింగ్ లకీనా అనే వ్యక్తి, అలానే యుఆర్ రావ్ సైంటిస్ట్, ఫేమస్ సైంటిస్ట్. ఈ ముగ్గురికి లభించిందండి. ఇక మరి ఎలిజిబిలిటీ ఏమన్నా ఉంటుందా? అవార్డు ఎవరికి ఇస్తారు అంటే జనరల్గా వాళ్ళు జీవితకాలంలో స్పేస్ రీసెర్చ్ కోసం చేసిన కృషికి ఇవ్వరు.
ఈ కాస్పర్ సైంటిఫిక్ అసెంబ్లీ సమావేశం జరుగుతుంది కదా, కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ సైంటిఫిక్ అసెంబ్లీ మీటింగ్ జరుగుతుంది కదా, ఆ అసెంబ్లీ మీటింగ్ జరగడానికి సరిగ్గా 1 సంవత్సరం ముందు ముగిసే 5 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసిన కృషికి గాను ఈ అవార్డుని ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాస్పర్ సైంటిఫిక్ అసెంబ్లీ మీటింగ్ ఈ సంవత్సరం జరుగుతుంది అనుకుందాం. ఈ సంవత్సరం జరగడానికి ముందు సంవత్సరమే 5 ఏళ్ళు పూర్తవుతుంది కదా, ఆ 5 ఇయర్స్లో ఎవరైతే రీసెర్చ్ చేసి ఉంటారో వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వోల్కెనోస్ న్యూస్ అండి. ఫ్యూగో అగ్నిపర్వతం, ఫ్యూగో వోల్కెనో ఎరప్ట్ అయింది, ఫ్యూగో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది, బద్దలైంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి వోల్కెనోస్ ఎప్పుడు న్యూస్లో ఉంటాయి కాబట్టి ఏ కంట్రీ ఇది? ఫ్యూగో వోల్కెనో అనేది ఇది గ్వాటమలా దేశం. గ్వాటమలా అనే దేశము మరి మొత్తం లావా అనేది ఎరప్ట్ అవ్వడం వల్ల మొత్తం ప్రజల్ని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తూ ఉన్నారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఫ్యూగో వోల్కెనో గ్వాటమెలా కంట్రీ. మరి గ్వాటమెలా ఎక్కడ ఉంది అంటే మీరు ఇక్కడ చూస్తే మ్యాప్, ఇది మెక్సికో, ఇది కరీబియన్ సీ, నార్త్ పసిఫిక్ ఓషియన్ ఇక్కడ ఉంది గ్వాటమెలా. క్యాపిటల్ వచ్చేసి గ్వాటమెలా సిటీ. సో ఇదొక కరీబియన్ దేశం అని చెప్పవచ్చు, మెక్సికోకు బార్డర్గా ఉంటుంది. మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఈ వోల్కెనోస్ ఎరప్ట్ అయినప్పుడు ఎటువంటి మెటీరియల్స్ అనేవి ఎరప్ట్ అవుతాయి, ఈ వోల్కెనోస్ బద్దలైనప్పుడు ఎటువంటివి బయటకు వస్తాయి. ఆప్షన్స్ ఇలా ఇస్తాడండి. ఈ వోల్కానిక్ ఎరప్షన్స్ లావా ఈ వోల్కెనోస్ బద్దలైనప్పుడు ఏమి బయటకు వస్తాయి ప్రోడక్ట్స్ అంటే ఆప్షన్స్ ఇచ్చాడు. యూపీఎస్సీలో అడిగాడండి 2024 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. పైరోక్లాస్టిక్ డెబ్రిస్, యాష్ అండ్ డస్ట్ అంటే డస్ట్ దుమ్ము, యాష్ బూడిద, నైట్రోజన్ కాంపౌండ్లు, సల్ఫర్ కాంపౌండ్స్ ఇవి వోల్కానిక్ ఎరప్షన్స్ ద్వారా బయటకు వస్తాయని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడు. ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఆల్ 4 అన్నాడు. ఆల్ 4 ఆన్సర్ అండి. ఒక వోల్కెనో ఎరప్ట్ అయినప్పుడు ఇవన్నీ కూడా విడుదలవుతాయి. మనకి ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి, టూర్ డి ఫ్రాన్స్ ఫెమ్స్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళగా యువ సైక్లిస్ట్ హర్షిత జాకర్. టూర్ డి ఫ్రాన్స్ ఫెమ్స్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళగా యువ సైక్లిస్ట్ హర్షిత జాకర్. ఈ టూర్ డి ఫ్రాన్స్ ఫెమ్స్ అనేది ఇదొక మహిళా సైక్లిస్ట్ రేస్ అండి, ఉమెన్ సైక్లింగ్ రేసు. ఇది స్విట్జర్లాండ్లో జరిగింది. స్విట్జర్లాండ్లో మరి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ సైక్లర్ హర్షిత జాకర్. ఈ అమ్మాయి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అమ్మాయి హర్షిత జాకర్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు పార్టిసిపేట్ ఇన్ ద టూర్ డి ఫ్రాన్స్ ఫెమ్స్. ఇది స్విట్జర్లాండ్లో స్టార్ట్ అయింది, ఫ్రాన్స్లో ముగిసిందండి ఈ సైక్లింగ్ రేసు, ఉమెన్స్ మల్టీ స్టేజ్ సైక్లింగ్ రేస్. మరి ఈ టోర్నమెంట్ని ఎవరు నిర్వహించారు అంటే యూనియన్ సైక్లిస్టే ఇంటర్నేషనలే. ఇది 1 లైనర్ కరెంట్ అఫైర్ అండి, ఇది డైరెక్ట్గా అడుగుతాడు. 19 years ఓల్డ్ ఈ అమ్మాయి, 19 ఏళ్ళ అమ్మాయి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే భారతదేశపు మొదటి స్వదేశీ ఉపగ్రహ బ్యాటరీ. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఇండియా మేడ్ శాటిలైట్ బ్యాటరీ. ఒక కంపెనీ, ఇటీవల ఇండియాకు చెందిన ఒక కంపెనీ ఒక శాటిలైట్ బ్యాటరీని డెవలప్ చేసింది. మరి దాని పేరేంటి, ఎవరు డెవలప్ చేశారు, ఏ మిషన్లో భాగంగా వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు, అటువంటివన్నీ ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్ అండి, ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్ యొక్క బేస్ ఇయర్ ఏంటి? ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్ అనేది పేరులోనే ఉంది. సర్వీస్ సెక్టార్లో ప్రొడక్టివిటీని కొలవడానికి మనకి జనరల్గా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంది. ఈ ఇండస్ట్రీ రంగంలో ఉత్పాదకత, ప్రొడక్టివిటీ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంది. అలానే సర్వీస్ సెక్టార్లో కూడా ఉత్పాదకత, ప్రొడక్టివిటీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం కోసం తొలిసారిగా ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్ని లాంచ్ చేసింది గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మరి ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ట్రయల్ బేసిస్లో 14th July 2026న లాంచ్ చేశారు. July 14, 2026 ఫస్ట్ ట్రయల్ బేసిస్. మరి ఇది ఒక మంత్లీ ఇండికేటర్, ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారు. ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. బేస్ ఇయర్ వచ్చేసి 2024-25, బేస్ ఇయర్ 2024-25. ఇందులో 19 సబ్ సెక్టార్స్ ఉంటాయి, 19 ఉపరంగాలు ఉంటాయి, 19 సబ్ సెక్టార్స్, రైట్. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదండి. వీటికి సంబంధించి డేటా సోర్సెస్ వచ్చేసి, అంటే ఈ సర్వీస్ సెక్టార్లో ప్రొడక్షన్ని కొలవడానికి డేటా ఎక్కడి నుంచి తీసుకుంటారంటే జిఎస్టీ డేటా,
అడ్మినిస్ట్రేటివ్ డేటా అంటే ఉదాహరణకు రైల్వేసు, ఏవియేషను, బ్యాంకింగు, ఇన్సూరెన్స్ సర్వీస్ సెక్టార్ల నుంచి అడ్మినిస్ట్రేటివ్ డేటా, అలానే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ సర్వీస్ డేటా, ASISSSC డేటా, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ క్లియర్గా తెలుసుకున్నామండి. సో గుర్తుపెట్టుకోండి, డేటా సోర్సెస్ వచ్చేసి GST అగ్రిగేట్ డేటా, అడ్మినిస్ట్రేటివ్ డేటా ఫ్రమ్ రైల్వేస్, ఏవియేషన్స్ అటువంటి సెక్టార్లు, ASISSC డేటా ఫర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో బేస్ ఇయర్ వచ్చేసి 2024-25. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఈ ప్రత్యారోపణ డిజిటల్ ప్లాట్ఫామ్ అవయవ దానంలో తమిళనాడుకు ఉత్తమ రాష్ట్రం అవార్డు, మిషన్ క్లౌడెడ్ లెపర్డ్ను లాంచ్ చేసిన మేఘాలయ, తెలంగాణ అంతటా 326 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ను ఏర్పాటు చేయనున్న సెర్ప్, ప్రైమ్ మినిస్టర్ సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన కింద 50 లక్షల కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్, భారతదేశంలో లెపిడోప్టెరా వైవిధ్యం, వాతావరణ మార్పులను తట్టుకునే పంటల అభివృద్ధికి CRISPR-Cas9 వినియోగ హక్కులను పొందిన ఇక్రిసాట్, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్కి తొలిసారిగా స్వదేశీ టీకా, నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో చేర్చబడ్డ భైరవ యాత్ర, కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026 విన్నర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు, ఫ్యూగో వోల్కెనో గ్వాటమెలాస్ కంట్రీ, టూర్ డి ఫ్రాన్స్ ఫెమ్స్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళగా యువ సైక్లిస్ట్ హర్షిత జాకర్. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.